training is very much useful to everyone. మీరు ఐ హ్యావ్ ఇంప్లిమెంట్ అన్నారా నేర్చుకునేది అన్నారా? నేర్చుకునేది అన్నారు కదా. నేర్చుకున్నా వాట్ ఐ హావ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద పాస్ట్. మీరు నేర్చుకుంది ఎక్కువ ఉందా, నేర్చింది ఆల్రెడీ వచ్చింది ఎక్కువ ఉందా? ఇప్పుడు నేర్చుకున్నది ఎక్కువనే ఉంది సార్. నేర్చుకుంది ఎక్కువ ఉంది. ఓకే. I am more at using what gadgets, computer గాని అవన్నీ కొంచెము నేను ఐ స్ట్రిక్ట్లీ డిటర్మైన్ టు యూజ్. ఓల్డ్ కదా మనం, ఓల్డ్ ఏజ్ అంటే ఎప్పుడో అపాయింట్ అయినాం కదా కాబట్టి అప్పుడు అవి లేవు కాబట్టి న్యాచురల్గా ఉంటుంది. ఓకే, బాగా యూజ్ చేయాలని నేను డిసైడ్ అయ్యాను. గుడ్, థ్యాంక్స్. Heartful session to all our teachers. They are very, very experienced yesterday. They have taken 2 sessions. I have learned so many things in this session, like PPT, Canva, computer-based activities, all other things. They have told us very well. I have to carry. I am going to carry to lead to my students. Thank you, sir. సార్ కూడా ఏదో కొత్త విషయం నేర్చుకుంటున్నాము. కాకపోతే మన లోకల్ నేటివిటీకి సంబంధించినటువంటివి ఏదైనా కరికులం కానీ కాంటెంట్ కానీ ఫ్రేమ్ చేసి రిసోర్స్ పర్సన్ స్టేట్ లెవెల్లో ఉంటే రిసోర్స్ పర్సన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనకు ఉపయోగపడేటువంటి విధంగా మన లోకల్గా ఉన్నటువంటి వాళ్ళకి అర్థమయ్యే విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం సార్. ఉదాహరణకి ఇప్పుడు లోకల్ కంటే సార్ ఇప్పుడు వీడియోలు మాకు చూపించారు, ఎటు పోతున్నారా ఏం చేస్తున్నారా అనేదా. అట్లా కాదు సార్, ఇప్పుడు కొన్ని వీడియోలు మాకు చూపించారు, మాకు లిజనింగ్ స్కిల్స్ మీద కొన్ని వీడియోలు చూపించారు. ఆ వీడియోస్ కూడా పూర్తిగా ఫారెన్ యాక్సెంట్తో ఉంది సార్. అది ఆ యాక్సెంట్ అనేది టీచర్స్కి కొంచెం రిసీవింగ్ అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఇంకా స్టూడెంట్స్ ఇంప్లిమెంట్ కష్టమవుతుంది. కాబట్టి మన ఇంగ్లీష్ టీచర్లకు ఇండియన్ యాక్సెంట్లో కొద్దిగా చెప్పిస్తే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం సార్. అది ఇంకోటి సార్, ఇప్పుడు మనం రెయిన్ గో అవే కమ్ అగైన్ అనదర్ డే అని చెప్పి వాడవాడు ఇంగ్లీష్ వాడు ఆంగ్లేయుడు ప్రవేశపెట్టింది మనకెందుకు సార్? వానమ్మ 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 ఒక్కసారన్నా వచ్చిపోవే వానమ్మ, చెరువుల్లో నీళ్లు లేవు, చిలకల్లో నీళ్లు లేవు, నిన్ను నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్లు తిరిగే వానమ్మ. ఇట్లా ఈ విధంగా మనకు ఉపయోగపడే విధంగా మన కాంటెంట్ ఉండాలి సార్ మనం నేర్చుకునే భాషలో. ఇది నా ఉద్దేశం సార్. థ్యాంక్ యూ సార్. ఐ అగ్రీ. ఓకే, ఎంతమంది మీ పిల్లల్ని బయటికి పంపించారు? అమెరికా కానీ బ్రిటన్ కానీ ఇంకేదన్నా ఒకసారి ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. ప్లీజ్ యూఎస్కి ఎంతమందిని పంపించారు? ప్లీజ్. నేను కూడా మా అబ్బాయి లండన్లో ఉన్నాడు. నేను పంపించలేదు అంటే అవసరమా కాదు? ఆన్సర్ కావాలి కదా, మనం నేర్పుతేనే కదా వాడికి వచ్చేది, మనం నేర్పుతేనే కదా వాడికి వచ్చేది. సో సరే, మీతో నేను పర్సనల్గా ఏకీభవించిన ప్రపంచం అంతా అటు ఉన్నప్పుడు మనం కూడా అటు పోవాలి, మనం అప్డేట్ కావాలి. ఓకే, రైట్. ఓకే, మనకు ఈరోజు వచ్చినటువంటి గెస్ట్ స్పీకర్ శ్రీనాథాచార్య గురించి ఉన్నటువంటి కొంత ఇన్ఫర్మేషన్ చాలా ఏంటి వారి యొక్క పరిచయం. శ్రీనాథాచార్య గారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆంగ్ల రచయిత, కవి, జర్నలిజం ఫ్యాకల్టీ, కాలమిస్ట్, వ్యక్తిత్వ వికాస నిపుణులు, ఇంగ్లీష్, సాఫ్ట్ స్కిల్స్, నేషనల్ సర్వీస్ అనే అంశాలలో 3 గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్నారు. ఆసియా, లింకా, ఇండియా, తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో కూడా విశిష్ట స్థానం సంపాదించారు. ఈ మధ్య ఇంగ్లీష్, తెలుగు సినిమాలకు పాటలు కూడా రాస్తున్నారు. మహిళల విశిష్టతపై వారు రాసిన జననం నీవే జనని నీవే అనే పాటలు గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారు, గౌరవనీయులైనటువంటి ఎంపీ శ్రీమతి సుధామూర్తి గారు గత సంవత్సరం విడుదల చేశారు. ఆ పాట చాలా వైరల్ అయింది. అలాగే 33 సంవత్సరాల కృష్ణుడు వారు ఆంగ్లంలో రచించిన మహాపద్మ కావ్యం పద్య కావ్యం అండ్ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్ ప్రపంచంలోని అత్యధిక ధర పుస్తకంగా గుర్తింపు పొందింది. దాని ధర 5 కోట్ల రూపాయలు. ఈ పుస్తకానికి వచ్చే 100% డబ్బును సమాజానికి అంకితం చేస్తానని వారు ప్రకటించడం వారి గొప్పతనానికి నిదర్శనం. డాక్టర్ శ్రీనాథాచార్య గారు ఆంగ్ల సాహిత్యం, అప్లైడ్ సైకాలజీ, కౌన్సిలింగ్, మేనేజ్మెంట్ రంగాలలో ప్రత్యేక నైపుణ్యం కలిగి ఉన్నారు. MA, MPhil, PhD, MSc అప్లైడ్ సైకాలజీ, MS కౌన్సిలింగ్ అండ్ సైకోథెరపీ, MBA, BEd వంటి అనేక అర్హతలతో శాస్త్రీయ పరిజ్ఞానాన్ని, జీవన అనుభవాన్ని
సమాచారాన్ని సమన్వయపరిచే సామర్థ్యం వారి సొంతం. ఈనాడు ఎడిటోరియల్ పేజీలో ఎన్నో వ్యాసాలు రాస్తున్నారు. సుమారు 1000కి పైగా వీరి వ్యాసాలు పలు పత్రికల్లో వచ్చాయి. ఒక టీవీ ఛానల్కు డైరెక్టర్ ఎక్సలెన్స్ సేవలు అందించారు. ప్రఖ్యాత పోలీస్ అకాడమీలు, జ్యుడిషియల్ అకాడమీలు, మర్రి చెన్నారెడ్డి హెచ్ఆర్డి సంస్థ, బ్యాంకు శిక్షణా కేంద్రాలు, పాఠశాలలు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలు ఫ్రీలాన్సర్గా విజిటింగ్ ఫ్యాకల్టీగా సేవలు అందిస్తున్నారు. వందల సంఖ్యలో శాసనసభ్యులకు హై పర్ఫార్మెన్స్ కమ్యూనికేషన్, మీడియా మేనేజ్మెంట్ అంశాలలో శిక్షణ ఇస్తున్నారు. ఆంగ్లంలో పిహెచ్డి పరిశోధనలకు మంచి మార్గదర్శకులుగా థీసిస్ రైటింగ్ లో శిక్షణ ఇస్తున్నారు. వారు ఈ రోజు మనకు సమయం ఇవ్వడం ఎంతో ఆనందదాయకం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ యూనివర్సిటీలో పీజీలో నాకు క్లాస్మేట్. ఇంకా వీరు పాలమూరు యూనివర్సిటీలో ప్రొఫెసర్గా 11 సంవత్సరాలు సేవలు అందించారు. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్కు హెడ్గా ఉన్నారు. ఇది వారి యొక్క అనేక రంగాల్లో మల్టీ టాస్కింగ్, మల్టీ ఏరియాస్లో అనేక అనుకున్నటువంటి అలాంటి వక్త మనకు ఈరోజు మరి మనం దొరకడం చాలా అదృష్టం. సరే, మనందరిని ఉద్దేశించి చాలా మోటివేట్గా మన అలాంటి వ్యక్తి గురించి మన టీచర్స్ ని బాగా హైగా మోటివేట్ చేయడానికి మరి ఈ వ్యక్తి బాగుంటుందని అనుకోని ఎవరైతే ప్రపోజ్ చేశారు సార్ కూడా ఒప్పుకోవడం మరి మనకి చాలా ఎనర్జెటిక్ గా మనం ఇంకా మనం నేర్చుకున్నటువంటి వాటిని హై మోటివేషన్ తోటి మన క్లాస్ లో ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి సార్ మనకు మిమ్మల్ని గురువుని ఛార్జ్ చేసేస్తారు. ఆ ఛార్జ్ ని మన మొత్తం కంప్లీట్ సర్వీస్ అయిపోయే వరకు ఆ ఛార్జింగ్ పోకుండా ఉంటుంది మరి. ఓకే, మధ్య మధ్యలో ఫిల్ చేయడానికి మీరు ఉంటారు కదా. థ్యాంక్ యూ సార్.